హలో ఫ్రెండ్స్, నేను మీ ఇన్నమ్మ. మీరిప్పుడు వింటున్నది ప్రఖ్యాత రచయిత్రి సారా అబూబకర్ గారి అపురూప నవలిక విడాకులు 3వ భాగం. హిందీ తెలుగు భాషల్లో నిష్ణాతులైన కాలిపు వీరభద్రుడు గారు దీన్ని తేట తెలుగులోకి అనువదించారు. ఇప్పుడు ఇక కథలోకి వెళ్ళిపోదాం. పాపుకిప్పుడు 9 నెలలు. మంచాలు గోడలు పట్టుకుని నడవటానికి ప్రయత్నిస్తున్నాడు. అమ్మని వదిలి ఒక్క క్షణం కూడా ఉండడు. అమ్మమ్మని తాతయ్యని బాగా గుర్తుపట్టేస్తున్నాడు. ఆకలేస్తే అమ్మ రొమ్ముల్ని వదలడు. నాదీరా కొడుక్కి స్తన్యమిస్తూ ఎంతో తృప్తి పొందుతూ ఉంటుంది. నాదీరా బీడీలు చుడుతుంటే పాపు మెల్లగా వచ్చి ఆమె చేతిలోంచి పళ్ళెం లాక్కుంటాడు. పాపు పాలు తాగటానికి వచ్చాడని నాదీరాకు బాగానే అర్థమవుతుంది. అయినా అల్లరి నాన్న, నన్ను బీడీలు చుట్టుకోనివ్వకపోతే మనకి తిండి ఎవరు పెడతారు బాబూ అంటూ కొడుకుని ఒడిలోకి తీసుకుని స్తన్యమిస్తుంది. అలా కొడుక్కు పాలిస్తున్న ఆమె దృష్టి చంద్రగిరి నదివైపు, ఆ తర్వాత అవతలి ఒడ్డునున్న బాగోడు గ్రామాన్ని దాటి కావలికలో ఉన్న ఇంటి దగ్గర ఆగిపోతుంది. ఇప్పుడు అత్తగారు ఏం చేస్తున్నారో? శుక్రవారం రాత్రి రషీద్ ఇంట్లోనే ఉంటారా? తోటలో మొక్కలకు నీళ్లు పోస్తున్నారో లేదో? నేను వచ్చేటప్పటికి కోడిపిట్ట గుడ్లని పొదుగుతోంది. ఇప్పటికీ పిల్లలై పెద్దవిగా కూడా అయ్యుంటాయి. అత్తగారికి పాపం నడునొప్పి. ఇప్పుడు ఎలా ఉందో? ఎందుకో కావలిక నుంచి ఎవ్వరూ రానేలేదు. నాదీరా కూర్చుని అలా ఆలోచిస్తోంది. ఇంతలో నాదీరా అమ్మా అంటూ ఎవరితో పిలుపు వినిపించింది. ఆ పిలుపు వినగానే ఆశ్చర్యం కలిగింది. కావలికలో చేపలమ్ముకునే పారు ఆమె. ఎండు చేపలమ్మటానికి ఈ ఊరొచ్చింది. ఒక్క క్షణం నాదీరా కళ్ళలోకి మెరుపు వచ్చింది. ఇంట్లో తండ్రి లేడు. అందుచేత ధైర్యాన్ని కూడా తీసుకుని ఆమెతో మాట్లాడింది. మా ఇంటివైపు వెళ్ళావా పారు? నాదీరా గొంతులో తత్తరపాటు. ధారగా కారుతున్న కన్నీటిని తుడుచుకుంది. వెళ్ళాను నాదీరమ్మా. నిన్ననే మీ ఇంటికి వెళ్ళాను. మీ అత్తమ్మ బాగా నీరసపడిపోయింది. వీళ్ళ నాన్నగారిని చూశావా? కొడుకుని చూపిస్తూ అడిగింది. ఆయన మీకిమ్మని ఈ ఉత్తరం ఇచ్చారు అంటూ ఎవరైనా ఉన్నారేమో అని అటూ ఇటూ చూసి చీర కొంగున ముడివేసి మొలలో దాచి ఉంచిన ఉత్తరాన్ని తీసి నాదీరాకి ఇచ్చిందామె. నాదీరా మదిలో చంద్రగిరి నది కలకల ధ్వనులు చేయసాగింది. ఉత్తరాన్ని తీసుకుని నాదీరా గదిలోకి పరిగెత్తినట్లుగా వెళ్ళిపోయింది. అమ్మా, పారూకి కొంచెం టీ ఇవ్వు అంటూ గదిలోంచి అరిచి చెప్పింది. నాదీరా ఉత్తరం తెరిచి చూడసాగింది. అక్షరాలు కళ్ల ముందు నాట్యం చేయసాగాయి. రషీద్ నేర్పించాడు, కానీ తనే అక్షరాలు మర్చిపోయింది. బాగా చదువుకోనందుకు తనని తానే నిందించుకుంది. మళ్ళీ ప్రయత్నం చేసి అక్షరాల్ని కొద్ది కొద్దిగా గుర్తుపట్టసాగింది. ఓ నా నాదీరా, నువ్వు తప్పక వస్తావని భావిస్తూ ఇన్ని రోజులుగా నేను నీకోసం ఎదురు చూస్తున్నాను. కానీ నువ్వు వచ్చేటట్టు కనిపించలేదు. పాపుని చూడకుండా ఇంక నేనొక్క రోజైనా ఉండలేను. రేపు సాయంకాలం కూడా పారు వస్తుంది. ఆమెతో కలిసి నువ్వు పడవ ఎక్కి బాగోడా వచ్చేయాలి. నేనక్కడ టాక్సీలో ఎదురుచూస్తూ ఉంటాను. ఇంట్లో చెప్పకుండా వచ్చేయి. ఎదురుచూస్తూ ఉంటాను. ఇట్లు నీ రషీద్. అక్షరాలు కూడపలుక్కుంటూ ఆ చిన్న ఉత్తరం చదవటానికి అరగంట పట్టిందామెకి. నాదీరా బయటకొచ్చేటప్పటికల్లా పారు వెళ్ళిపోయింది. నాదీరాకు బుర్ర గిర్రున తిరిగిపోయినట్లయింది. నెమ్మదిగా వెళ్ళి మంచం మీద సాగిలబడింది. పిల్లవాడు అమ్మమ్మ దగ్గర ఆడుకుంటున్నాడు. ఏంటలా రాశారు? ఇలా ఎన్నడైనా జరుగుతుందా? నాన్నకి చెప్పకుండా ఈ చంద్రగిరి నదిని నేను దాటగలనా? ముసల్మాన్ మహిళలు అంత బలహీనులు, నిస్సహాయులు. నదికి అవతలి ఒడ్డున నిల్చుని భర్త పిలుస్తున్నా సరే తండ్రికి చెప్పకుండా వెళ్ళలేకపోతున్నాను. నాన్న ఎప్పుడూ నది ఒడ్డున ఆ రేవులోనే మిత్రులతో కలిసి కాలక్షేపం చేస్తూ ఉంటారు. అందుచేత ఆయన ముందు నుంచి నదిని దాటి వెళ్లటం అనేది తనకు సాధ్యం కాని సంగతి. నాన్న ఏనాటికి తనను భర్త దగ్గరికి పంపించడు. ఆయన తన అల్లుడితో ప్రతీకారం తీర్చుకుంటున్నారు, కూతురుతో కాదు. తనని భర్త దగ్గరికి పంపడనే విషయం నాదీరాకి ఇప్పుడు స్పష్టంగా అర్థమైపోయింది. తండ్రి అలా చేస్తే ఇక్కడ బీడీలు చుట్టేదెవరు? బీడీలు చుట్టనిదే ఇల్లు గడిచేదెలా? లోకులు ఏమనుకుంటారో అనే భయం కూడా ఆయనకున్నట్టు లేదు. తన అల్లుడు మంచివాడు కాడని అందరితోనూ చెప్పేశాడు. పెళ్లిలో బంధువులందరి ముందు నేనిక అల్లుడిని నా గడప దొక్కనివ్వను అని చెప్పాడు. తనకెంత కష్టంగా ఇబ్బందిగా ఉన్నది నాదీరా తల్లితో చెప్పుకుంది. తండ్రికి చెప్పకుండా కూతురు నదిని దాటి వెళ్లలేదు. గ్రామీణ స్త్రీ కదా. తండ్రి ఆశీర్వాదం తీసుకోకుండా ఏ కూతురు తన భర్త ఇంటికి వెళ్లజాలదని ఆ తల్లికి తెలుసు. అంచేత ఆమె కూతురికి సహాయపడే స్థితిలో లేదు. నాదీరా మది నిండా ఆలోచనలు జోరీగల్లో ముసురుతున్నాయి. ఎంతకీ నిద్రపట్టలేదు. మరొక రాత్రి ఆమె జీవితంలో అలా గడిచిపోయింది. ఎంత ఆలోచించినా నాదీరాకు ఏ దారి కనిపించలేదు. భర్తకి కనీసం ఉత్తరమైనా రాయాలని బుద్ధి పుట్టిందామెకి. ఆ ఇంట్లో కలం కాగితం లేవు. ఒకవేళ ఉన్నా తను ఉత్తరం రాయగలదా అనేది అనుమానమే. సాయంత్రమైంది. చేపల బుట్టతో పారు వచ్చింది.
నాదీరా చేతులు నులుముకుంటూ ఉండిపోయింది. ఈ నరకంలోంచి బయటపడి తన ఇంట్లోని స్వర్గంలోకి వెళ్ళిపోవాలని రాత్రింబవళ్ళు వెలువెల్లాడిపోతోంది. కానీ తండ్రికి ఇష్టమైతేనే తను ఇక్కడి నుంచి వెళ్ళగలదు. పారు పిలవటానికి వచ్చినప్పుడు ఆమె పడ్డ బాధ అంతా ఇంతా కాదు. పారుకి ఏం సమాధానం చెప్పాలో నాదీరాకి అస్సలు అర్థం కాలేదు. చివరికి భరించలేని బాధతో అంది, చూడు పారు, మా నాన్నతో చెప్పకుండా నేను రాలేను. ఎలాగోలా మా నాన్నతో మాట్లాడి నన్ను తీసుకువెళ్ళమని మా ఆయనకు చెప్పు. నేను ఇంకా ఇక్కడే ఉంటే పిచ్చిదాన్నైపోతానని కూడా ఆయనతో చెప్పు అంటూ చాలా దుఃఖంతో చెప్పింది. నాదీరా ఏడుస్తూ ఇలా అనేసరికి ఏం చెప్పాలో పారుకి అర్థం కాలేదు. కాసేపు అలా నిల్చుండిపోయి తర్వాత నెమ్మదిగా వెళ్ళిపోయింది. భరించలేని ఆవేదనతో నాదీరా నెమ్మదిగా నది ఒడ్డుకి వెళ్ళింది. కొడుకుని ఒడిలో పెట్టుకుని ఒక రాయి మీద కూర్చుంది. నీటిలో పాదాలు పెట్టి టాక్సీ అవతల ఒడ్డున ఆగి ఉండటాన్ని నాదీరా స్పష్టంగా చూడగలుగుతోంది. కారుకి చేరగిలబడి నిల్చున్న వ్యక్తి రూపాన్ని చూసి నాదీరా గుండెలు దడదడా కొట్టుకోసాగాయి. రెప్ప వెయ్యకుండా ఆ రూపాన్ని చూస్తూ ఉండిపోయింది. అతను ఇటువైపే చూస్తున్నాడు. నాదీరా చీర చెంగుతో కళ్ళు తుడుచుకుంటోంది. ఆమె చూస్తూ ఉండగానే పారు అవతలి ఒడ్డుకు వెళ్ళి అతని దగ్గర ఏదో చెప్పింది. ఓ క్షణకాలం ఆ వ్యక్తి దృష్టి రాయి మీద కూర్చున్న నాదీరా మీద పడింది. అతడు చెయ్యి ఊపాడు. నాదీరా తన చేత్తో పట్టుకుని కొడుకు చేతిని ఊపింది. తర్వాత తన చేతిని ఊపింది. రషీద్ కారులో కూర్చున్నాడు. దుమ్ము రేపుతూ కారు వెళ్ళిపోయింది. నదీ ప్రవాహంలో నాదీరా కన్నీరు కలిసిపోసాగింది. చంద్రగిరి నది శాంతంగా ప్రవహిస్తూ నాదీరా పాదాలు కడుగుతోంది. నాదీరా జీవితంలో ఒక అధ్యాయం ముగిసింది. కానీ ఆమె గుండెల్లో ఏమూలో చిన్న ఆశ. ఆ ఆశతోనే ఆమె బతుకుతోంది. వాళ్ళ నాన్నతో మాట్లాడి ఏదో ఒకరోజు భర్త తనని ఇక్కడి నుంచి తీసుకువెళ్తాడని ఆమె నమ్మకం. అంచేత పారు వెళ్ళిపోయాక నాదీరా కొత్త ఉత్సాహంతో పని పాట చేసుకోసాగింది. ఒకరోజు నాదీరా ఇంట్లో కూర్చుని కొడుక్కి పాలిస్తోంది. అంతలో బురకా వేసుకున్న ఒక మహిళ తన ఇంటివైపు వస్తూ ఉండటాన్ని చూసింది. దగ్గరకు రాగానే ఆమె ఎవరో గుర్తుపట్టింది. అత్తగారే. ఆ క్షణంలో తన కష్టాలనే కారు మబ్బులు చల్లా చెదురైపోయినట్టు అనిపించింది నాదీరాకి. అత్తగారిని చూడగానే నాదీరా కళ్ళు చెమర్చాయి. అక్కడి నుంచే గట్టిగా కేకపెట్టింది, అమ్మా, ఎవరొచ్చారో చూడు. ఫాతిమా వచ్చి వియ్యపురాల్ని చూసి ఎంతో ఆనందించింది. సాదరంగా లోనికి తీసుకువెళ్ళింది. నాదీరా దగ్గర పాలు తాగుతున్న మనవణ్ణి తీసుకుని ఆమె అత్తగారు లోనికి వెళ్లి కూర్చుంది. క్షేమ సమాచారాలు అయ్యాక ఆమెకు భోజనం ఏర్పాట్లు చూడటానికని ఫాతిమా వంటగదిలోకి వెళ్ళింది. నాదీరా తన గదిలోకి వెళ్ళి బట్టలు సర్దుకోసాగింది. అత్తగారు తనను తీసుకువెళ్లటానికే కదా వచ్చారు. ఆవిడ నెమ్మదిగా అడిగితే తన తండ్రి కాదనడు. నాదీరా మనసు పురివిప్పిన నెమలిలాగా నాట్యం చేయసాగింది. ప్రియమైన తన భర్తని కలవాలని, అతని బాహుబంధంలో ఇమిడిపోయి ఆనందంగా ఉండాలని తలుచుకుని అంతా మర్చిపోయింది. బట్టలు సర్దుకుని బయటకొచ్చింది. బయట గదిలో కానీ వరండాలో కానీ ఎవరూ లేరు. నాదీరా వంటింట్లోకి వెళ్ళింది. తల్లి వంట పనిలో మునిగిపోయి ఉంది. అమ్మా, అత్తగారేరి అడిగింది. అక్కడ కూర్చున్నారు కదా, నేనిక్కడ వంటలో ఉన్నాను. పిల్లాన్ని తీసుకున్నలా బయటకు వెళ్లారేమో. బాబు ఏడవటాన్ని విన్నాను. నానమ్మని గుర్తుపట్టలేదు. చూడు ఎక్కడున్నారో ఇద్దరు అందావిడ. బయటకొచ్చి నాదీరా చుట్టుపక్కల చూసింది. నది ఒడ్డు వరకు దృష్టి సారించింది. అత్తగారితో వచ్చిన అతను బాబుని ఎత్తుకుని ఉన్నాడు. అంత దూరం నుంచి బాబు ఏడుస్తున్నది లేనిది నాదీరాకు తెలియలేదు. పిచ్చిదాన్లా చూస్తూనే ఉంది. ఇంతలో వాళ్ళిద్దరూ బాబుని తీసుకుని కారులో కూర్చున్నారు. దుమ్ము రేపుతూ కారు వెళ్ళిపోయింది. నాదీరా అక్కడ ఎంతసేపు నిలబడిందో ఆమెకే తెలీదు. ఆ తర్వాత కొంచెం తేరుకుని ఇంటిదారి పట్టింది. పరిగెత్తుకుంటూ వెళ్ళి అమ్మా, దెబ్బతిన్న అడవి జంతువులాగా అరిచింది. ఏమైంది నాదీరా? గాబరాగా ఫాతిమా ఇంట్లోంచి వచ్చింది. అప్పటికే నాదీరా తన గదిలోకి పరిగెత్తింది. మంచం మీద పడి ఏడుస్తున్న కూతుర్ని చూసి ఫాతిమాకు ఏమీ అర్థం కాలేదు. కాసేపు అలాగే నిలబడిపోయింది. అమ్మా, మా అత్తగారు పాపుని తీసుకుని వెళ్ళిపోయింది. నాదీరా హృదయ విదారకంగా రోదిస్తూ చెప్పిన మాటల్ని ఫాతిమా మొదట అర్థం చేసుకోలేకపోయింది. కూతురు సర్దుకున్న బట్టల మూట అలా పడి ఉంది. విషయం అర్థమయ్యాక కూతుర్ని కౌగిలించుకుని ఆమె కూడా ఏడవసాగింది. వాళ్ళిప్పుడు ఒకరినొకరు సముదాయించుకునే స్థితిలో లేరు. మహమ్మద్ ఖాన్ ఆ రోజు ఉదయాన్నే మేకల్ని అమ్మడానికని తెలిసిన వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. తిరిగి వచ్చేటప్పటికి 2 జాములైంది. ఎండన పడి దూరం నుంచి వచ్చాడేమో, బాగా అలసిపోయి ఉన్నాడు. దానికి తోడు మేకలు అమ్మిన డబ్బు కూడా పూర్తిగా అందలేదు. వంట చేయకుండా ఫాతిమా ఒక మూల కూర్చుని ఉంది. వరండాలో నాదీరా కూడా కనిపించలేదు. బీడీ ఆకులు గాలికి అటూ ఇటూ చెదిరిపోయి ఉన్నాయి. ఇదంతా చూసి ఖాన్ మండిపడ్డాడు. అసలు ఈ పిల్లకి బాధ్యత లేదు. బీడీ ఆకులు పాడైపోతే మీదేం పోయింది? ఏజెంట్ నా మీద విరుచుకు పడతాడు అంటూ నాదీరా అని కేక పెట్టాడు.
లోపల భయంకరమైన నిశ్శబ్దం అలముకొని ఉంది. మీరిద్దరూ ఏదో ఒకరోజు కలిసిపోతారనుకున్నాను. అమ్మాయి మళ్లీ నవ్వుతూ తన ఇంటికి వెళ్తుందని అనుకున్నాను. మీరింత పట్టుదలకు పోతారని నేనస్సలు ఊహించలేదు. కొడుకుని తీసుకువెళ్ళాక ఇక వాళ్ళు నాదిరాని తీసుకెళ్ళటానికి ఎందుకు వస్తారు? ఇప్పుడు అమ్మాయి తన భర్త ఇల్లు అనే ఆశనే వదులుకోవాలి. అమ్మాయి నెత్తిమీద మీరే ఈ రాతి బండని వేశారు. తనలో రగిలిన బాధ వల్ల ఇవాళ భర్తను అనాల్సిన 4 మాటలు అనేసింది. ఇంతకుముందు ఏనాడు ఆమె భర్త ముందు గట్టిగా మాట్లాడి కూడా ఎరుగదు. దాంతో మహమ్మద్ ఖాన్ కోపం అంతా ఎగిరిపోయింది. మౌనంగా నిలబడిపోయాడు. ఏం మాట్లాడాలో అతనికి పాలుపోలేదు. అలా జరగటం అతనికీ బాధగానే ఉంది. అయినా దుఃఖాన్ని దిగమింగి ఏమీ జరగలేదు అన్నట్టు, జరిగినా అది పెద్ద విషయం కాదన్నట్టు నిలబడిపోయాడు. తీసుకుపోని, అసలు వాళ్ళ పిల్లాడు మనకెందుకు? వాళ్ళు విడాకులిచ్చేస్తే మళ్లీ పెళ్లి జరిపిస్తాను నా కూతురికి అన్నాడు ఖాన్ చాలా కోపంగా. ఖాన్ దృష్టిలో ఆడదంటే ఏ భావాలు లేని ప్రాణమున్న జీవి మాత్రమే. ఆడదంటే తండ్రి, భర్త, చివరికి కొడుకుల ఇష్టానుసారం మసులుకునే ప్రాణి. అతని దృష్టిలో పాపు వాళ్ళ నాన్న రషీద్కి చెందుతాడు. ఆ పిల్లాడి బాధ్యత తండ్రిది. అతను కొడుకుని ఇంతకాలం పెంచాం. అదే పెద్ద గొప్ప విషయం. తల్లికి కొడుక్కి మధ్య అంత పెద్దగా సంబంధం ఏమీ ఉండకూడదు. అలాగే నీకు ఈ భర్త వద్దు, మరొక భర్తను తెస్తాను అని తండ్రి అంటే ఆ మాటను కూడా ఆమె అంగీకరించాలి. 3 సార్లు విడాకులు అనే పదాన్ని ఉచ్చరిస్తే చాలు. ఆ క్షణమే అంతవరకు భార్యాభర్తలుగా ఉన్న సంబంధం కాస్త తెగిపోతుంది. కానీ స్త్రీకి అలాంటి అవకాశం లేదు. భర్త ఇచ్చిన బట్టలు, సామాన్లు అన్నిటినీ తిరిగి ఇచ్చేస్తే చాలు, అంతే. 3 నెలల వ్యవధి గడిచిన తర్వాత ఆమె ఇంకెవరినైనా పెళ్లి చేసుకోవచ్చు. ఆ 3 నెలలు కూడా ఆమె తన భర్త వల్ల గర్భం ధరించలేదనే విషయాన్ని గమనించడానికి మాత్రమే. అందుచేత మహమ్మద్ ఖాన్కి ఈ విషయం అతి సాధారణమైనది. ఆ గ్రామంలో ఇలాంటి సంఘటనలు జరుగుతూనే ఉంటాయి. వాళ్ళకిది ప్రత్యేకమైన విషయం ఏమీ కాదు. రషీద్ విడాకులిస్తే నాదీరా పెళ్లి మరొకరితో జరిపిస్తాడు ఖాన్. ఎవరో ఒకరు దొరుకుతారు. పిల్లలున్న మగవాళ్లైనా సరే పర్వాలేదంటే ఎంతోమంది. ఇలాంటి ఆలోచనలతో ఉన్నాడు ఖాన్. కానీ నాదీరా ఎక్కడైతే నిద్రపోయిందో అక్కడి నుంచి కదల్లేదు. ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించిన భర్త, తల్లి కంటే ఎక్కువగా చూసుకున్న అత్త, వాళ్లే తనని మోసగించారు. ఇంకెవర్ని ప్రేమిస్తుంది? ఎవరిని నమ్ముతుంది? తను వాళ్ళకేం అపకారం చేసింది? నాకిది కావాలి, అది కావాలి అని ఏనాడూ భర్తను కోరలేదే. అత్తగారికి కూడా ఎన్నడూ కష్టం కలిగించలేదు. తాను ఉదయాన్నే చన్నీళ్లతో స్నానం చేస్తున్నా అత్తగారికి మాత్రం నమాజుకి ముందుగానే వేడి నీళ్లు పెట్టేది. అత్తగారి బట్టలు ఉతికేది. కావలికాలోని ఆ తోట, ఇల్లు, అక్కడి ప్రజలు, వీటన్నిటి కోసం నాదీరా ప్రాణాలు ఇవ్వటానికి కూడా సిద్ధం. కానీ ఆమె ప్రాణాలు ఎవరికీ అక్కర్లేదు. రషీద్కి మరో భార్య దొరుకుతుంది. ఒక భార్య అనేముంది, 4 భార్యల్ని చేసుకోగలడు. ఖురాన్లో అలాగే ఉంది కదా. అతన్ని ఎవరూ ప్రశ్నించరు. పిల్లల మీద హక్కు, బాధ్యత తండ్రికే ఉంటాయి. అబ్బాయి అయితే 7 ఏళ్ళు, అమ్మాయి అయితే 14 ఏళ్ళు తల్లి దగ్గర ఉంచుకోవచ్చు. కానీ ఈ లెక్క ప్రకారమే జరగాలన్న పట్టింపు కూడా ఏమీ లేదు. తన అవకాశానికి తగ్గట్టుగా తండ్రి పిల్లల్ని తీసుకోవచ్చు. అమ్మాయిల్ని తీసుకువెళ్లడం కష్టమే మరి. అలా చెయ్యకపోతే పిల్లలకయ్యే ఖర్చుల కోసం డబ్బు ఇచ్చుకోవాలని ఖురాన్లో ఉంది. అందుచేత విడాకులకు ముందుగాని తర్వాత గాని తల్లి నుంచి పిల్లల్ని వేరు చేసేస్తారు. ఇందులో ఎవరికీ విడ్డూరమైన విషయం కానీ, చెప్పుకోదగిన విషయం కానీ కనిపించదు. కానీ ఈ పని చేస్తున్నప్పుడు ఒక్క క్షణం అందరికీ దుఃఖం కలుగుతుంది. అయితే ఒక విషయం, కొంతకాలమయ్యాక అందరూ దాన్ని మర్చిపోతారు. మనసుకి గట్టి దెబ్బ తగిలి విలవిల్లాడేది ఎవరంటే ఒక్క తల్లి మాత్రమే. నాదీరా పరిస్థితి అలాగే ఉంది. పాలు తాగే పసివాణ్ణి అత్తగారు తీసుకువెళ్ళింది. అందుచేత ఆమె స్తనాల్లో పాలు గడ్డగట్టుకుపోయి ఆ మర్నాడు ఎంతో బాధ కలిగింది. సాయంకాలానికల్లా జ్వరం వచ్చేసింది. అనుకోకుండా స్తనాలకు తన చేయే తగిలిన నొప్పితో విలవిల్లాడిపోయింది. పిల్లాన్ని గుర్తు తెచ్చుకుని నాదీరా ఏడుస్తూ ఉండేది. 2-3 రోజులకు జ్వరమైతే తగ్గిపోయింది. కానీ మనసులో ఉండే నొప్పికి ఏ మందు లేదు కాబట్టి ఆ బాధ అలాగే మిగిలిపోయింది. రోజులు గడుస్తున్నాయి. ఫాతిమా ఎప్పుడూ కోళ్ళు, మేకల వెనకనే కాలం గడుపుతోంది. తోటలో సగం అమ్మేశారు కనుక మొదటికి మళ్ళీ అమ్మకానికి ఇప్పుడు కొబ్బరికాయలు తగ్గిపోయాయి. కొబ్బరి ఈ నెల అమ్మకం కూడా తగ్గిపోయింది. మేకల పాలు ఇంటికి వచ్చే కొనుక్కుపోతున్నారు. ఆ ఇంట్లో జరిగిన ఒకే ఒక మార్పు ఏంటంటే జమీలాకి బదులుగా ఇప్పుడు నాదీరా బీడీలు చుడుతోంది. చుట్టిన ఆ బీడీల్ని తండ్రి దుకాణానికి తీసుకువెళ్లి ఇస్తాడు. ఆ డబ్బులతో ఇంటికి సామాన్లు తెస్తాడు. నమాజ్ తర్వాత భోజనం చేస్తారు. ఆ తర్వాత నిద్రపోతారు. ఒకనాడు మహమ్మద్ ఖాన్ దుకాణానికి బీడీలు ఇచ్చి వచ్చాడు. రాగానే భార్య మీద విరుచుకుపడ్డాడు. నాదీరాతో అతనెప్పుడూ నేరుగా మాట్లాడ్డు. ఇదిగో విను, నీ కూతురుకేమైందో ఏంటో, పనికిరావంటూ సగం బీడీల్ని ఏజెంట్ పక్కకి పడేశాడు. వచ్చిన డబ్బులేవో ఈ నష్టాన్ని పూడ్చుకోవటానికి సరిపోయాయి. ఇప్పుడు తినడానికి ఏం చేస్తాం?
అంచేత బీడీల్ని జాగ్రత్తగా చుట్టమని గట్టిగా చెప్పు అన్నాడు. దాని మనసులో లేదు. అదెలా పనిచేయగలదు చెప్పండి? కొడుకుని తీసుకుపోయినప్పటి నుంచి దెయ్యం పట్టినట్టుగా తయారైంది. సరిగ్గా తిండి కూడా తినటం లేదు. పిలిస్తే నా మీద కూడా కోపం, విసుగు చూపిస్తోంది. అల్లా నన్నెప్పుడు తీసుకుపోతాడో? ఫాతిమా మళ్ళీ అంది. చూడండి, నా ప్రార్థన మన్నించండి. దయచేసి అమ్మాయిని భర్త దగ్గర వదిలిపెట్టి రండి. దీనంగా ఉన్న ఫాతిమా రోదన, ప్రార్థన ఖాన్ కోపాగ్నిలో నెయ్యి పోసినట్లయింది. ఫాతిమా విన్నపం అతన్ని మరింత రెచ్చగొట్టింది. ఏమన్నావు? నా తీరాన్ని కావలికలో విడిచి రావాలా? కన్న కూతురు నాకు బరువైందనుకున్నావా? నా మనవణ్ణి వాళ్లేమో దొంగలాగా తీసుకుపోయారు. వాడు మగాడైతే నా ఎదురుకుండా తన కొడుకుని తీసుకువెళ్తాడు. లేదు, నా భార్యను పంపండి అని వచ్చి అడుగుతాడు. వాడిలో అంత ధైర్యం ఎక్కడిది? అలాంటి వాడొక మగాడు. వాడి దగ్గర నా కూతుర్ని దిగబెట్టాలి. నీకుగాని బుద్ధి పాడైందా? కోపంగా అరిచాడు ఖాన్. ఖాన్ అలా అనేసరికి ఫాతిమా మాట్లాడలేకపోయింది. నిజమే, నాదీరా వాళ్ళ అత్తగారు పిల్లాన్ని తీసుకెళ్లేటప్పుడు కనీసం ఒక మాట చెప్పి ఉండాల్సింది. ఆమెకు కూడా అనిపించిందలా. పిల్లాడు వాడవాడు, మేమేమీ అడ్డు చెప్పం కదా. కోడల్ని తీసుకువెళ్లే విషయమై నన్ను అడగచ్చు కదా. పాపం అమ్మాయి పరిస్థితి ఎలా మారిపోయింది. ఎంతో సంబరంగా బట్టలవి సర్దుకుంది. లేదు, వాళ్ళకి మానవత్వం లేదు. వాళ్ళేం మనుషులు? ఒక ఆడకూతురి మనసు తెలుసుకోలేని, ఒక తల్లి ఆవేదన అర్థం చేసుకోలేని వాళ్ళు మనుషులా? వాళ్లలో మానవత్వం ఉందా అసలు?